విద్యార్థులపై ఒత్తిడి పెడుతూ నరకాన్ని చూపుతున్న కార్పొరేట్ విద్యపై కొరడా జులిపించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. నిజానికి నేటి తరానికి ప్రచండమైన పోటీ, పరిమిత అవకాశాలు ఉండడంతో విద్యా సంస్థలు విద్యార్థులపై అపారమైన ఒత్తిడి కలుగజేస్తున్నాయి. అయితే ఆ విధానమే అందరినీ భయపెడుతోంది. ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో ఏం చేస్తున్నామో, ఎటు పోతున్నామో, చివరికది ఎటు దారి తీస్తుందో తెలియనంతగా తల్లిదండ్రులు భయాందోళనల్లో మునిగిపోతున్నారు. వాటిని పిల్లలకు అంటిస్తున్నారు. విద్యా వ్యాపారంలో తలమునకలైన సంస్థలు దీన్ని ఎంచక్కా ఉపయోగించుకుంటున్నాయి. పర్యవసానంగా పిల్లలపై ఒత్తిళ్లు పెరిగి బెంగ ఎక్కువై ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నారు విద్యార్థులు. తరాలు మారుతున్నా వదలని ఈ జాడ్యంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కఠినమైన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులని పీకల దాకా పోటీలో ముంచి వారిపై మానసిక ఒత్తిళ్లను పెంచుతున్న తీరును ఎండగట్టింది. వారిలో విద్య పట్ల ఆసక్తిని చంపేలా వికృతీకరిస్తున్న తీరుపై ఇకపై కొనసాగనీయద్దంటూ కోచింగ్ కేంద్రాలతో సహా అన్ని విద్యా సంస్థలను హెచ్చరించింది. అవాంఛనీయమైన ఈ ధోరణిని అడ్డుకోవడానికి ప్రతి విద్యా సంస్థ తప్పనిసరిగా పాటించాల్సిన 15 అంశాలతో కూడిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. పిల్లల మార్కుల ఆధారంగా వర్గీకరించి బోధించే విధానాన్ని నిలిపివేయాలని సూచించింది. కౌన్సిలర్లు, సైకాలజిస్టుల నియామకం దాకా పలు విషయాలు అందులో ఉన్నాయి. దేశంలో ఇప్పటికే పలు విద్యా సంస్థల్లో ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థులు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిజానికి ఆత్మహత్యలనేవి అన్ని వేళలా వ్యక్తుల నిర్ణయమే కావచ్చు, కానీ వాటిని ప్రేరేపిస్తున్న వ్యవస్థ మాటేమిటని ప్రశ్నిస్తున్నారు ఫ్రెంచ్ తత్వవేత్త, రచయిత ఆల్బర్ట్ కాము. మూలాన్ని గుర్తించకుండా, అసలు సమస్యను తేల్చకుండా ఏ సమస్య దానంతటదే పరిష్కారానికి నోచుకోదు. కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో విడుదలైన నూతన జాతీయ విద్యా విధానం విద్యా ప్రైవేటీకరణకు బీజం పడింది. అది మొదలు మన విద్యా వ్యవస్థ వెర్రితలలు వేసేంతగా ఎదిగింది. పిల్లలపై కార్పొరేట్ కల్చర్ ఉక్కుపాదం మోపుతోంది. నిర్బంధంగా ర్యాంకుల సాధన కోసం వారిపై నిరంకుశంగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థులు చదువులో వెనకబడి ఉన్నామనే ఆత్మ న్యూన్యతతో బాధపడుతున్నారు. తమకొచ్చిన మార్కుల్ని, ర్యాంకులను చూపించి తరగతి గదిలో టీచర్ ఎగతాళి చేయడాన్ని భరించలేకపోతున్నారు. అందరి ముందు దండించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలమో లేమో అనే ఆందోళనతో వారికి ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని భావిస్తున్నారు. అర్ధాంతరంగా జీవితాలను చాలిస్తున్నారు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు పట్టించుకొని కేసులు పెడతాయి. కొన్నాళ్ళ తర్వాత అంతా షరా మామూలుగానే మారిపోతోంది. మళ్లీ మరొక ఘటన జరగనంత వరకు అంతా సవ్యంగా ఉన్నట్టే కనపడుతోంది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. యాదృచ్ఛికమే కావచ్చు కానీ సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలకు దారితీసిన ఉదంతం విశాఖపట్నంలోనే జరిగింది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ కోసం విశాఖ విద్యా సంస్థలో చేరిన బెంగాల్ బాలిక భవనంపై నుంచి పడి మరణించిన ఉదంతంపై సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. అయితే ఆమె ప్రమాదవశాత్తు మరణించిందని ఒకసారి, గుండెపోటుతో మరణించిందని మరొకసారి, ఆత్మహత్య చేసుకుందని ఇంకొకసారి ఆ విద్యా సంస్థ బుకాయించింది. ఈ రోగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థకు ఉంది. కన్న వాళ్లకు పిల్లల మరణ కారణాన్ని చెప్పడంలో ఎన్నడూ నిజాయితీగా వ్యవహరించవు విద్యా సంస్థలు. తాజాగా తెలంగాణలోనూ మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. రిమ్స్ ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న సాహిల్ చౌదరి బలవన్మరణానికి పాల్పడ్డారు. హాస్టల్ గదిలో ఉరి వేసుకుని వేలాడుతున్న సాహిల్ చూసి తోటి విద్యార్థులు షాక్ కు గురయ్యారు. వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీకి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థి సాహిల్ది రాజస్థాన్ అని గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల వివరాల గురించి ధర్మాసనం వెల్లడించిన గణాంకాలు విస్తుగొలుపుతున్నాయి. 2022లో మన దేశంలో 1.7 లక్షలకు పైగా ఆత్మహత్యలు నమోదైతే అందులో 7% పైగా అంటే 13,404 మరణాలు విద్యార్థులకు సంబంధించినవిగా ఉన్నాయి. జీవితం రంగులమయ ప్రపంచంగా దర్శనమిచ్చి ఆకాశమే హద్దుగా భావించి దూసుకుపోవాల్సిన వయసులో పిల్లలు ఇంత బేలగా, ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయి తనువు చాలిస్తున్న వైనం సమాజానికి ఒక సవాలుగా మారింది. చదువంటే తెలియనిది తెలుసుకోవడం, అవసరమైనప్పుడల్లా ప్రశ్నించి సందేహ నివృత్తి చేసుకోవడం, సృజనాత్మకంగా ఆలోచించడం. కానీ నేటి విద్యా వ్యవస్థ వాటన్నిటిని చంపేసింది. పోటీతత్వాన్ని ప్రతిష్ఠించింది. బట్టి పట్టడం మినహా మరేమీ లేకుండా చేసింది. పర్యవసానంగా ఎంతో ఇష్టంతో చదవాల్సిన విద్య కాస్త పెను భారంగా మారింది. ఇంతకు అర్థం కాని ప్రణాళికగా, కొరకరాని కొయ్యగా విద్య మారిపోయింది. తమను అన్ని విధాలా బలవంతపు చదువులు చదివిస్తూ ర్యాంకింగ్ రేసులో పరుగులు పెట్టిస్తూ బలవంతంగా
మొదళ్లలోకి ఎక్కించి మంచి ఫలితాలు రాబట్టడం కోసం విద్యార్థులను బలి పశువులుగా మారుస్తున్నారు. ప్రైవేటు విద్యారంగంలో మున్ముందు మరింత వ్యాపారం చేసుకోవాలని తాపత్రయపడే విద్యా సంస్థలు ఒకవైపు, తమ ఎదుగుదలపై కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు మరొక వైపు విద్యార్థులకు ఊపిరి స్థలపనివ్వడం లేదు. ఆ ప్రస్థానంలో విజయానికి బదులు ఓటమి ఎదురయ్యేసరికి ఆ లేత హృదయాలు తట్టుకోలేకపోతున్నాయి. తాము సరిదిద్దుకోలేని తప్పు చేశామని భావిస్తున్నారు. దాంతో అర్థాంతరంగా తలువు చాలించడం మినహా మరే మార్గము వారికి కనిపించడం లేదు. తక్షణంగా చనిపోవాలని నిర్ణయానికి వస్తున్నారు. అంత క్రితం వరకు ఇంటర్ స్థాయి నుంచి మొదలయ్యే పోటీతత్వం కార్పొరేట్ సంస్థల పుణ్యమా అని ప్రాథమిక విద్యకు కూడా పాకింది. ఈ దుస్థితి మారాలన్నదే సుప్రీంకోర్టు సంకల్పంగా ఉంది. అయితే కనీసం స్వేచ్ఛగా కదలడానికైనా అవకాశం లేనంతగా ఇరుకైన స్థలాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు నడవడంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకుంటున్నాయన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇక కాలేజీలు, క్యాంపస్లకు ఎడాపెడా అనుమతులు ఇచ్చే చోట పిల్లలకు క్రీడల్లో, జీవన నైపుణ్యాల్లో, వ్యక్తిత్వ వికాసం లోపిస్తోంది. ఆ విషయంలో తప్పనిసరి శిక్షణ ఇవ్వాలన్న ధర్మాసనం మార్గదర్శకాలు సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత, అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. లాభాపేక్షే ధ్యేయంగా ఉన్న చోట అదనంగా కౌన్సిలర్లకు, సైకాలజిస్టులకు చోటిచ్చేలా విద్యా సంస్థలపై అధికారులు ఒత్తిడి పెంచాలి. విద్యార్థులకే కాదు, వారికి చదువు చెప్పే టీచర్లకు కూడా ఊపిరాడనీయనంత భారం వేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి. టీచర్లు పిల్లలతో ఎలా మెలగాలో వారికి శిక్షణనిప్పించాలి. పిల్లలు తాము ఎదుర్కొంటున్న బాధల్ని, సమస్యలను చెప్పుకోవడానికి అవసరమైన వ్యవస్థల్ని అందుబాటులోకి తేవాలి. డబ్బు ఎరవేసి ఎంతటి మహోన్నత ఆశయాలనైనా చాప చుట్టేయగలిగే కార్పొరేట్ సంస్థలు ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన పక్షంలో ఎలాంటి చర్యలుంటాయో చెబితే తప్ప ఇలాంటివి చక్కబడదు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలి. తామిచ్చిన ఆదేశాలు పాటిస్తున్నారా లేదా అన్న విషయంపై కూడా ఫాలో అప్ చేయనంత కాలం ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అయినా గతంలో మాదిరిగా కాకుండా సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ముదావహం అంటున్నారు మేధావులు. నిజానికి దేశానికి విద్య, వైద్యం రెండు అతి ముఖ్యమైన వ్యవస్థలుగా ఉంటాయి. కానీ ఏ రాష్ట్రంలో చూసినా ఈ రెండింటికి కేటాయించే బడ్జెట్ చాలా తక్కువగా, దారుణంగా ఉంటుంది. పిల్లలకు కనీసం ఒక పూట భోజనం పెట్టే విషయంలోనూ రాబడిని చూసుకునే కాంట్రాక్టర్లతో పోటీ పడే రాజకీయ నాయకులు తమకు కమిషన్లు లభించే సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల కోసం బడ్జెట్లు చాలా ఎక్కువగా కేటాయించుకుంటున్నారు. అలా కాకుండా దేశాన్ని నడిపించబోయే రేపటి పౌరుల విషయంలోనూ బడ్జెట్ కేటాయింపులు మిలిటరీతో సమానంగా ఉండాలని అంటున్నారు విశ్లేషకులు. ఈశ్వరోమని మనుషులుంటే దేశం ఏకటి బాగుపడనోయ్, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో అన్నారు అభ్యుదయ కవి శ్రీ గురజాడ అప్పారావు. మంచి ఆరోగ్యంతో బాగా చదువుకున్నప్పుడే రేపటి తరం బలంగా ఉంటుంది, దేశం కూడా బలంగా ఉంటుంది.